సార్ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? చేసిన తప్పిదాలేనండి. ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని ఒంటెద్దు పోగొట్టిన నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 56 మంది సలహాదారులండి. వై ఏం చేశారు? ఎవడన్నా సలహా ఇచ్చారు? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావండి. వేర్ ఇస్ ద తాడేపల్లి? తాడేపల్లి ఈజ్ ద ఇన్ ద అమరావతి. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఎక్కడే ఉంటుందని చెప్పాను ఏం చేశావు? 1000 మంది పోలీసుల పహారాతో వెళ్ళావు. మరి ఇప్పుడు తప్పిదాలే కదా. విశాఖపట్నం స్టీల్ ఉద్యమాలు చేస్తున్నారు. నువ్వు ప్రభుత్వానివి, కేంద్రానికి నీ అవసరం ఉంది. 151 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది, నీకు ఎంపీల బలం అక్కడుంది. నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు, లేదా రాష్ట్రంలో జరిగే సంఘటనల మీద నువ్వు ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు, ఎవరిని నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు. ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు. పార్టీని సస్పెండ్ చేశారంతే. పార్టీని సస్పెండ్ చేశాడు, పదవి నుంచి ఉంచాడు. మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో తిప్పుకున్నావు. ఈ సంకేతాలు ఎలా పోతాయి? అందుకని 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవటము, ఏనుగినక తన నెత్తిని దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే, లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా. అది బెడ్రూమ్లో పోయింది, ఈయన వరండాలో ఎతుకుతుండు. బెడ్రూమ్లో పోయి ఎతుకు దొరికింది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు, 3 రాజధానుల మీద సమీక్ష లేదు, విధానాల మీద సమీక్ష లేదు. ఏమంటాడు? ఈవీఎంలు మాయ చేసినాయి. ఈవీఎంలు మాయ చేస్తే మరి 40% ఓటింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయనే 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత ఏమన్నాడు? వీళ్ళు చీలిపోతారు, లేదా సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయారు. సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా. డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ పథకం ద్వారా ఇచ్చాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని మనం ఆయన చెప్పిన లెక్క 2,47,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ దేనికి? ఇప్పుడు నువ్వు ఆటో వాడికి 15 రూపాయలు, కూలోడికి 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, అయినా కమల్ గారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు ఇదంతా? మనం దాగిన మధ్య నుంచి వచ్చిన డబ్బులేనా? మన ఇసుకని మనకు దూరం చేసి రాష్ట్రాలకి పథకాలు అంతే కదా. నిజమే, మరి అభివృద్ధి నమూనా కూడా ఉండాలిగా. నేనేం కాదు అని అన్నాను. ఈ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముతుంది, వీటిలోనూ లోపాలు ఉన్నాయి, ఆటల్లోనూ లోపాలు ఉన్నాయి. మరి ఉపాధి అవకాశాలు కూడా చూడాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అభివృద్ధి నమూనాని ఇవన్నీ కూడా మర్చిపోయి నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను, నాకు వేసేస్తాను ఒక ధీమాతో ఉన్నాడండి. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు శాసనసభకు ఎవరు వెళ్తారండి? ఎమ్మెల్యేలు వెళ్తారు. మీరు వెళ్ళకూడదా? అంటే దాన్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కదండి. అంతే కదా, శాసనసభ్యుడు. ప్రజల చేత ఎన్నుకోబడితేనే శాసనసభలో అడుగు పెడతారు. లేకపోతే కమలకి అర్హత లేదు, బాలకోటకి కూడా అవకాశం లేదు. మరి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందండి? దానికి ఒక నమూనా ఉందగా. నీకు 10% సీట్లు కావాలి అంటే 18 ఉండాలి. మరి 18 నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్టిస్తారండి? నువ్వే అన్నావు శాసనసభలో, నేను 5 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షమే ఉండదని. ఆ రోజు 23 ఉన్నాయి, 23లో 5 పోతే 18 అవుతుంది. 18 ఉంటే రాదు అనే ఆలోచన అప్పుడే ఉందగా నీకు. వైసీపీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీలో కూటమైనప్పుడు ఉన్న పార్టీ మాదే కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది అదే వైసీపీ ఒక ఇప్పుడు స్టాండ్. అది దాని ధోరణి అదే. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాజధాని పెట్టుకుంటే 3 పెడతానన్నట్టుగానే ఉంటుంది. న్యాయస్థానం కూడా వెళ్ళాడు. అందుకని ఆ విధానాలు మార్చుకోవాలి. అయినా ప్రజల్లో పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి ప్రతిపక్ష హోదా దేనికి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీటు ఉంటే ఆనాడు రాప్తాడు నువ్వు తీసుకుపోయినా కూడా ఆయన ఏ సీటు లేకుండానే పోరాడండి ప్రజల తరపున. దానికి ఇప్పుడు నాకే ఎమ్మెల్యే పదవి ఉందని పోరాడని చెప్పండి. ఏ పదవి? మా దళిత కులాల తరపున నేను ఎమ్మెల్యే పదవి ఉందా, పార్టీ పదవి ఉందా? ప్రజల కోసం నువ్వు పనిచేయాలి, ప్రజల చైతన్యవంతం కలుగు చేయాలి. అందుకని ఆయన ఏంటంటే శాసనసభలో ఆయన మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టండి మానసికంగా. వాళ్ళ ముందు నిలబడటం వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి చూపుతో చంపేస్తారు. ఏనేం అనరు.
ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఈ వంగలపూడి ఆయనతో లోకేష్ గారు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నోట మాట రాదు. ఎందుకంటే ఆ విధమైన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అందుకని ఆయన పోయేదేమీ లేదు. మరి ఒక పక్కనే శాసనమండలికి పంపిస్తున్నాడు, ఎమ్మెల్యేనన్నా పంపిస్తే బాగుండేది, వాళ్ళని కూడా ఆఫ్ చేశాడు. ఈ విధమైన వింత పోకట్లతోనే మరి రేపు సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలతోనే ఉంటుంది మమేకమవుతాను చెప్తారు. ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అని మనం అనం, పోరాడొద్దు అని మనం అనం, పాకులాడొద్దు అని మనం అనం. కానీ నువ్వేం పోరాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది, నువ్వేమన్నా అధికారం అనిపించకపోతే అనుకోవచ్చు. నువ్వు ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రివి. 6 నెలల క్రితం నిన్ను పలకరించడానికి నువ్వు అందుబాటులో కూడా లేవు, నీ మంత్రులకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇంకా ఆ మెమరీ నుంచి ప్రజలు పోలా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. కాదు ఇంత త్వరితగతిన నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఇప్పుడు నిన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, కనీసం ఒక ఏడాదన్నా ఆక్కోకుండా 6 నెలల్లో ప్రజల రోడ్ల మీద రహదారులు తెచ్చారంటే పార్టీ ఎక్కడ తగ్గిపోతుందేమో, కార్యకర్తలు ఏమైనా మనో ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక భయంతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అసలు ముందు నాయకులను కాపాడుకోమనండి, ప్రజల తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న నాయకులు మొత్తం పోతే నీకు రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏముంటుందో. మన పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నారు సార్, ఆ పార్టీకి నిర్మాణం లేదు, కార్యకర్త లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం గేటు కూడా టచ్ చేయలేము అని చెప్పి అసెంబ్లీ గేటు తాకనేమని చెప్పన్నారు. మరి అది మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని రాజకీయం కోసం మాట్లాడటం తప్ప ఇందులో పెద్ద నిజమేం లేదు. మరి చూడాలి మరి ఆయన ఏం పోరాడు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మాత్రం ప్రశాంతంగా ఉంటాయి సార్. మరి ప్రశాంతంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య గొల్లప్రోల మీటింగ్లో నేను హోంశాఖ పదవి తీసుకుంటే మరోలా ఉంటుంది అంటే ఆయన అన్నది ఆ ప్రస్తావన దాన్ని ఎలా చూడవచ్చు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రశ్న. సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిలు తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని అవహేళన చేస్తే, దూషణ పర్వం చేసినా కూడా మీరు స్పందించడం లేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నతో టోటల్గా అసలు సోషల్ మీడియా మీద చట్టం వస్తుంది. ఆయన ప్రశ్నించిన తర్వాతే తైమా వాళ్ళందరూ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినా, లేదా సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చినా, లేదా మన మెంటల్ కృష్ణ పోసాని క్షమాపణ చెప్పిన, శ్రీరెడ్డి క్షమాపణ చెప్పిన, ఆర్జీవి తత్తరబెత్తరైనా లేదా ముందస్తు బెయిల్కి పోయినా కూడా కదిలింది. సరే, గతంలో ఇన్ని ఆరోపణలు చేసి ఇంత క్రిటిసైజ్ చేసిన వ్యక్తుల్ని ఈ రోజున క్షమించేస్తారా? అది ప్రభుత్వం, శ్రీరెడ్డి కానీ ఆర్జీవి కానీ వీళ్ళంతా దాని పోసాని కూడా దీనికి ఏం మాట్లాడను, నన్ను వదిలేయండి, క్షమించండి, నేను ఒక పౌరుడుగా ఉంటాను. అది ప్రభుత్వాలను పెద్దలే సమాధానం చెప్పాలి. హోంమంత్రి గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేరం చేసి ఏమేమి మా తప్పు అయింది లెంపలేసుకుంటున్నావు, మమ్మల్ని పట్టించుకోమాకన్నా మా బతుకు మేము బతుకుతామంటే మరి అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా వదిలేసేయాలి కదా. నేనేదో రేషన్ బియ్యం అమ్ముకున్నంత వరకు అమ్ముకున్నా, నీకు అమ్మనులే అని చెప్పేసి కేసులు లేకుండా చేస్తారా? మరి చూడాలి, ఇవన్నీ ప్రశ్నలే. అందుకని మీరు మొట్టమొదటి నన్ను అడిగారు ఏమన్నా కొంతమందిని లోపల వేస్తున్నారు, ప్రజల్లో ఉన్న మాట ప్రజల్లో ఉన్న మాట ఒక నలుగురు మాట్లాడితే నలుగురిలో వచ్చే పాయింట్ అది. ప్రజల్లో ఉన్న మాట, నిజమైన మాట, మీరు అడిగే మాట, మరి సమీక్షించుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా మరి దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణమే ఉంది.